మిస్టర్ మిడిల్ క్లాస్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఒకప్పుడు సెన్సేషనల్ కామెడీ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి నుంచి రీసెంట్ మూవీ చూడ్డానికి ఒకే ఒక్క రీజన్, ఆయన తీసిన సీమ టపకాయ్ దేనికైనా రెడీ ఫిల్మ్స్ వల్ల. బట్ ఏం చేద్దాం, కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చినట్టు ఆయన ఫిల్మ్స్లో ఉండే కామెడీ కూడా మాయమైపోయింది. ఇది మిడిల్ క్లాస్ సినిమా కాదు, ఓల్డ్ క్లాస్ సీరియల్ చెబుతూనే ఉంది నా అంతరాత్మ ఒక పక్క. కానీ తెలియక స్టార్ట్ చేసిన తప్పుకి నన్ను నేను ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు. హీరోకి ఇది కథ కాదు వ్యధ అనే అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ తెచ్చి దేవుణ్ణి రోజు అడిగేదాకా వస్తాడు. చివరికి దేవుడు దిగి వచ్చాక హీరోకి దేవుడికి మధ్య ఈ డిస్కషన్ ఏం జరిగింది, హీరో ఏం పొందాడు అనేది ఉంటుంది. ఎప్పుడో 1980s టైంలోని లైన్ తీసుకొని అప్పుడే సీరియల్స్ తీయటం మొదలుపెట్టిన టైంలో దీన్ని తీస్తే ఎలా వచ్చిద్దో అలా ఉంటుంది. ఆ ఇంటి సెట్స్ ఏంటో, ఆ కెమెరా వర్క్ ఏంటో, ఆ బీజిఎం ఏంటో, ఆ విఎఫ్ఎక్స్ ఏంటో, స్టూడెంట్స్ మొబైల్ ఫోన్లో తీసినా ఇంకా బాగా వచ్చేది కదండి. కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసినా ఇంకా బాగా చేయొచ్చు కదండి. ఏఐకి చెప్పినా ఇంకా బాగా ఫ్రీగా విఎఫ్ఎక్స్ చేసి ఇచ్చేది కదండి. ఇంకా నా సినిమాలన్నీ కలిపి ఆ స్టైల్లో రాయమని చెప్పినా ఇంకోటి ఏదో బెటర్గా రాసిచ్చేది కదండి చాట్ జీపీటీ కదా. బ్రెయిన్ ఫుల్ అయిపోయింది, ఏం క్రియేట్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఈ క్రియేటివిటీ అవి మనకి ఎందుకండి? యాజ్ యూజువల్ గా సిటీ షాప్ కి వెళ్ళి సీటీలు కొనుక్కోతాం పదండి. డోంట్ ఇరిటేట్ మీ విత్ యువర్ సెటైర్స్. అన్ని బెటర్ థింగ్స్ అన్నీ వదిలేసి మా మీద ఈ సాహసం ప్రయోగించారు. ఏంటంటే ఫ్యామిలీ మొత్తం హోటల్లో పనిచేస్తారు, కానీ డబ్బులు సరిపోవు, వాళ్ళకు ముందే అప్పు ఉంది. బంగారం అమ్మడానికి వెళ్తే అంతే డబ్బు హాస్పిటల్లో వేరే వాళ్ళకి కట్టేస్తాడంట. అదేంటో మరి. దేవుడు ఇచ్చిందని ఫ్యామిలీ వాళ్ళంతా నీళ్ళల్లో పడేస్తారంట. అవును మరి, గోల్డ్ ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళంతా. మరి మళ్ళీ దేవుడు వచ్చి డెత్ నోట్ లాగా గిఫ్ట్ నోట్ బుక్ ఇస్తే సరిగ్గా వాడుకోకుండా ఏదో చెక్కులు పనిచేసినట్టు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారంట హీరో. మధ్యలో ఎముడు రావటం ఏంటో, కర్మ ఫిలాసఫీ ఎందుకు వచ్చిందో, బ్యాక్ టు ఎంట్రీ ఏంటో, మారల్ ఆఫ్ ద స్టోరీ కోసం మాయ చేసి మటాష్ చేశారు రైటింగ్ని. సినిమాలోని మారల్ ఏంటి అనేది మొదలవ్వక ముందే అర్థమైపోద్ది ఎవరికన్నా. దానికోసం ఎంతెందుకు, లైన్ పంపిస్తే సరిపోద్ది. అసలు పంపాల్సిన అవసరం కూడా లేదు, ప్రపంచం మొత్తానికి తెలుసు దీని మారల్ ఏంటో. ఎప్పుడైనా కానీ డెస్టినేషన్ ముఖ్యం కాదు, జర్నీ ఇంపార్టెంట్. లైఫ్ నడిచేదే దాని మీద. సో సినిమా కూడా అంతే, స్క్రీన్ ప్లే, ప్రొసీడింగ్స్ ఇంపార్టెంట్. మారల్ ఆఫ్ ద స్టోరీ, గమ్యం ఏంటి అని కాదు, అవి ఇంపార్టెంట్ అవుతాయి, కానీ జర్నీకి మించింది మాత్రం ఏది ఎక్కువ కాదు. అయినా ఈ కాలంలో సీరియల్స్ తీసి సినిమాలంటూ రిలీజ్ చేయటం ఏంటండి. ఒకప్పట్లాగా మంచి రైటింగ్ అడుగుతుంటే ఒకప్పుడే సీరియల్స్ మా మొహాన్ వేసినట్టుంది. పర్ఫార్మెన్స్ వైజ్ సీరియల్కి సీరియల్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చారు, టెక్నికల్ వరకు కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఫైనల్లీ మిస్టర్ బోర్ క్లాస్కి ఒక పెద్ద దండం. అది మరి సంగతి. సినిమా చూసుంటే, సాహసం ప్రయోగించుంటే ఆ సాహసం ఎలా ఉందో మరి చెప్పండి కింద కామెంట్స్లో. ఉంటాను మరి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.